నేనే ఇక్కడే కాదు ఎక్కడ పడితే అక్కడ ఉంటాను. శ్రీకృష్ణ పరమాత్మను కదా. మరి నిన్న కనిపించలేదేమో. డాడీకెళ్ళే 4 బిట్టలు పట్టుకొచ్చా. అత్తది కృష్ణ వచ్చింది. ఎంతసేపు అయింది వచ్చి? నన్ను లొలి కృష్ణ పిలవద్దు, నిజాలు చెప్పాలత్త. పోదులకి ఏం తక్కువ లేదు కానీ ఫోటోలు తీసుకొచ్చావా? నేను ఏటకెళ్ళి ఉట్టి చేతులతో ఎప్పుడు వచ్చానంత. ఏవి? నువ్వు పెద్ద వేటగాడవని తెలుసులే. అత్త కేరళ కొబ్బరి, ఆంధ్ర ఆవకాయ, అబ్బో హైదరాబాద్ బిర్యానీ, అమ్మో చెన్నై సాంబార్, ఆహా. నలుగురు ఫ్రెష్. అన్నిటికీ ఓకేనా? మనం ఎలా చెప్తే అలా అత్త. మనమంటే నువ్వా? అదేలే నువ్వే. అవును, ఇంత సడన్ గా కావాల్సి వచ్చిందేంటి? ఈ మధ్యన కంప్యూటర్ ఇంజనీర్ కుర్రగాళ్ళు ఎక్కువైపోయారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లా. అయితే అత్త డబ్బు కూడా ఏమిస్తున్నారులే, మన సంగతి చెప్పు. దాని సంగతి ఏంటి? వేడి సంగతి. వీళ్ళ సంగత ఏం చెప్పను అత్త. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, కరెంట్ ధర పెరిగింది. నీకు బాగా పెరిగింది. ఓ అత్త. 40,000 ఇస్తా అత్త నలుగురికి కలిపి. ఇంకో మాట చెప్పు. 30. వద్దులే, ఫస్ట్ ఓకే చేసుకో. అది రేపొచ్చి అడ్వాన్స్ తీసుకో. అలాగే అత్త. బయట వర్షం ఏమో ఒళ్ళంతా తడిచిపోయి ఓవర్ హీట్ అయిపోయింది బాడీ అంతా. అలాగా? పైకి వెళ్ళి ఓసారి కూలింగ్ చేసుకోవచ్చా? ఎలాహే? థ్యాంక్స్ అత్త. నా హీరోయిన్ ఏ రూల్ ఉందో. పెద్ద ఓసీ క్యాండిడేట్ దొంగ సచ్చినోడు, దొంగ వేధమని. నా బంగారు కొండలు. ఏంటే హీరోయినా, బాగున్నావా? అవును, ఈ మధ్య బాగా బలిసినట్టున్నావే. నువ్వు లావలేదేంటి? బాగా మాటలు నేర్చావు. సర్లే, ఇంకా మొదలు పెడదామా? చేయి. ఇంకేంటి విషయాలు? ఏముంటాయి విషయాలు? నన్ను హీరోయిన్ చేస్తానని తీసుకొచ్చావు. ఇండోర్ అన్నావు, అవుట్డోర్ అన్నావు. ఇక్కడ ఏ డోర్లు లేవు, ఆ కట్టం తప్ప. అవన్నీ తర్వాత మాట్లాడచ్చే, ముందు రాజు అవుతా. ఇవాళ విషయం తేలాల్సిందే. నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావు చెప్పు. నేను హీరోయిన్ చేయాలంటే నేను ప్రొడ్యూసర్ కావాలి, దానికి డబ్బు కావాలి, అందుకే సంపాదిస్తున్నాను. నిజంగానా? నమ్మో. ఇంక నమ్మడానికి ఏముందిలే. మూడు పాడు చేయకే. ఇందా ఇది పెట్టుకో, మాస్క్. ఏంటిది? దేనికైనా టేస్ట్ ఉండాలి. కాజోలు ఇంత పెద్ద హీరోయిన్ అవ్వాలి నువ్వు కూడా. అట్టాగా? ఉండు ఒక్క నిమిషం. ఏంటది? ఇది నువ్వు పెట్టుకో. ఈడెవడు? సునీల్ శెట్టి. మరి మాకు టెస్ట్లుంటాయి. అమ్మని మారుతి కార్ లాంటి తరివి బెంజ్మెంట్ అయిపోయావు. గులాబీ రోజు 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 రోజా పువ్వా, రోజా పువ్వా. నేను బంగారు బాబు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటే బాబన్న దగ్గరికి వెళ్ళలేదా? కొంప ముచ్చావు కదే. బాబన్న ఈ పాటికి మన ఇద్దరి కోసం సిటీ అంతా గాలిస్తుంటాడే. నేను అడ్డా నుంచి పారిపోయి వచ్చాను. ఏంటి ఒళ్ళు కొవ్వెక్కిందా నీకు? నన్ను కలిసేదండి నువ్వు. బాబన్న దగ్గర అడ్వాన్స్ కూడా తీసుకొచ్చా కదే. అవన్నీ నాకు తెలియవు. నేను ఇప్పుడే నిన్ను కలవాలి అంతే. ఇంతకు ఎక్కడ తెచ్చావు నువ్వు? దూల్పేట్. అక్కడే చావు, నేను వచ్చేస్తాను. ఉండు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ పోనేవారు. అమ్మ బాబన్న, ఇప్పుడు ఏం చెప్పాలి? బాబన్న నేనే, గులాబీ ఇద్దరమే నీ దగ్గరికి వస్తున్నాం. జస్ట్ 10 minutes లో వచ్చేస్తాం. ఇవన్నీ బాబన్న చేతులు అయిపోయానే. ఎలగబెట్టింది చాలు కానీ నన్ను హీరోయిన్ ఎప్పుడు చేస్తావో చెప్పు. నేను హీరోయినా? ఇంకొంచెం బలువు చేస్తా. సచ్చినోడు. అమ్మా ఇది ఇక్కడే తెచ్చింది. ఎలా నుంచి చూడు, గడబొంగులాగా. పోతే కొమ్మ ముంచావు కదే. ఆ బాబన్న దగ్గర ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎవరిని అడిగి తీసుకున్నావురా అడ్వాన్స్? నా బాకి మొత్తం తెచ్చావు నువ్వు, అందుకే డేట్ ఇచ్చాను. నువ్వు వెళ్ళపోతే ఆ బాబన్న నన్ను చంపేస్తాడే. చంపని. రోగంతో చచ్చే కన్నా వాడి చేతిలో చచ్చిపోతేనే చాలా మంచిది. నీకేమే నువ్వు చెబుతావు? ఆడు చంపేది నన్ను, నేను కాదు. అయినా వాడికి రోగం ఉందని ఎవడు చెప్పాడే? అబద్ధం. నువ్వేమైనా పడుకున్నావా? నన్ను పడుకో, నన్ను. సై నిన్ను వాడి దగ్గర ఎలా పడుకోబెట్టాలో నాకు తెలిసే. అవే చెబుతా. ఎవడయ్యాడు? కస్టమరా? కుర్రాడు బానే ఉన్నాడు. ఎంత ఇచ్చాడండి? అతను అలాంటి వాడు కాదు. ఓహో లవరా. అయితే ఓ పని చెయ్యి, నువ్వు ఇక్కడే ఉండు, 1 గంటలో వచ్చేస్తాం. రావే. అమ్మ కొట్టాడు. ఓ రెస్పెక్టబుల్ బ్రోకర్ని వీటితో కొట్టిస్తావా? గులాబీ వీడికి ఎంత ఇవ్వాలి నువ్వు? 20,000. నువ్వు ఇస్తావా? నేనే ఇస్తాను. నీకెందుకు గురు? నా బాధలేవో నేను చూసుకుంటాను. నువ్వు ఉండు, పద. ఆల్రెడీ అడ్వాన్స్ ఒక 20, ఇది ఒక 20. సూపర్, డబుల్ ప్రమోషన్ లాగా. రండి డాక్టర్ గారు, వీడు ఎలాగైనా స్పృహలోకి రావాలి. ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి, మెయిన్ విట్నెస్. మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి. రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం. ఏదో ఒకటి చేయండి త్వరగా. నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. కష్టపడి తీసుకొచ్చాను.
వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్? లేకే ఉంది, కరెంట్ షాక్ ఇవ్వడమే. కరెంట్ శాఖ. వామ్మో, నేను ఎక్కడున్నాను? నాకేమైంది? ఎవరు మీరంతా? ఎవరు మీది? ఆ, నేను చెప్తా నాన్న. అమ్మ గుర్తొచ్చింది, మీరు చేయ కదా. ఆ, గుర్తొచ్చిందా? తిక్క కుదిరింది. ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్. డామ్ టైర్డ్, నో మోర్ పేషెంట్స్. ఏరా, ఆ, ఆ డబ్బు ఎక్కడా? ఏ డబ్బు? ఆ? ఆ, నాకు అనవసరంగా కోపం తెప్పించకు. ఆ, వద్దు, వద్దు, వద్దు. ఆ, ఆ, 100. ఆ. ఆ, ఓ, మా గుర్తొచ్చింది, మొత్తం గుర్తొచ్చింది. ఆ, వద్దు, వద్దు. ఏ, ఇదేదా. నమస్కారం, వెళ్ళండి. రేయ్, ఆ. చెప్పరా, చెప్పు. మళ్ళీ ATM చెప్పండి. దగ్గర ఏం చేస్తున్నాను? ATM? చెప్పరా. ATM? రేయ్, చెప్పరా. రేయ్, వదులుతా అనుకున్నావా? ఏంటిది? రేయ్, ఆ, అది కాదు. రండి మేడం, మేడం, నేను నమస్కారం. ఇంట్రాగేట్ చేస్తున్నాను మేడం. ఏం జరిగిందో చెప్పండి. చెప్పట్లేదు మేడం, చెప్పరా. ఏంటి సార్? ఆయ్. సార్, ఏం చెప్పు. చెప్పంటారు సార్? అయ్యో, డబ్బుది మేడం, డబ్బుది. అక్కడి నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా? ముచ్చటగా 3. లే మేడం 8 కేసులున్నాయి. అంటే మాడు పగిలింది కదా, మర్చిపోయా. నీ గురించి నీకే తెలవదు. రేయ్, నువ్వు బతకడం అవసరమా? నేను చంపేస్తా. మేడం, నీకు దండం పెడతాను, నన్నేం చేయకండి. నేను నిజంగా మారిపోతాను. నా తల్లి మీద ఒట్టు. నీ యవ్వ తల్లి మీద ఒట్టే, నీ సిగ్గులేదురా? ఆ? నిన్ను చంపేస్తే పోస్ట్ మార్టం కూడా ఇక్కడే అయిపోతది. పోస్ట్ మార్టమా? వచ్చే గులాబీ మాట్లాడమంటే నీకు ఎంత సాయం చేశానే. మేడం, నీకు దండం పెడతాను, నన్ను ఏం చేయకండి. కావాలంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాను. ఆ? అంటే పక్కూర్లో మకాం పెడతావువే? కాదు మేడం, కష్టపడి పనిచేస్తాను. ఓసే గులాబీ, నన్ను ఇలా ఇరికిచ్చేసావేంటే? మాట్లాడవేంటే? ఏం మాట్లాడనురా? ఆ? నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే. నన్ను చదివిస్తానన్నావు, నన్ను గొప్పదాన్ని చేస్తానన్నావు. ఇదేనా గొప్పదనం అంటే? మేడం, వీడిని చంపేయండి, వీడు బతకూడదు. వామ్మో, ఏదో ఆ టైంలో అలవాటు చొప్పున అబద్ధాలు ఆడేశాను. ఒకళ్ళని హీరోయిన్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని సింగర్ చేస్తానని చెప్పాను, ఒకళ్ళని ఫారెన్ పంపిస్తానని చెప్పాను. ఫ్లోలో 1,00,000 అంటాం. నేను చెప్తే అన్ని నమ్మేటివేనా? నోర్మై, నువ్వు చెప్తేనే కదా అది నమ్మింది. కరెక్టే మేడం, బుద్ధి వచ్చింది. మేడం, ఒకవేళ మీరు నన్ను క్షమించి వదిలేసినా ఆ బండారు బాబు గారు గులాబీ నన్ను కలిపి చంపేస్తాడు. బండారు బాబుకు ఫోన్ కలపరా. ఆ. హలో అన్నా, నేను అన్న, ఇంకా నా చేతుల్లో ఏం లేదన్నా. ఇదిగో ఏసీపీ గారు మాట్లాడతానట. లైన్లో ఉన్నాడు. హలో, ఏసీపీ దుర్గా హియర్. హలో, నేనే శంకరాన్ని మాట్లాడుతున్నా. ఎవరు మీరు? నేనండి ఆనందం బియ్యే కరస్పాండెన్స్. ఏంటండి మంచి బ్యాగ్ తీసుకున్నాను. బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా? అదేనండి పాపం మీ ఆవిడ నేనే వదిలేశాను, నీకేంటి అబ్జెక్షన్? ఊరుకుందరు. మీకు అంత సీన్ లేదంటగా. ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషన్. వారిని ఎవరై? హలో, నేనే సార్, పొలానన్నాం కట్ అయింది. ఐసి మళ్ళీ కట్ అవుతుంది చూడు. అలా అయ్యి బాబోయ్, మీరన్నట్టే భలే కట్ అయింది సార్. యాదవ్ ఫోన్. ఇప్పుడు ఎక్కడున్నాం? వల్ల కట్లారా? కరెక్టే, భలే చెప్పారు. మీ పొజిషన్ లో ఎవరున్నా అక్కడ ఉన్నట్టే మరి. థ్యాంక్స్. మీరు డయల్ చేసిన నంబర్ మరి ఒకసారి సరి చూసుకోండి. ప్లీజ్ చెక్ ద నంబర్ యూ హ్యావ్ డయల్. హార్ని హలో, మళ్ళీ నేనే సార్. ల్యాండ్ లైన్ ఎంగేజ్ లో ఉంటాను. నమస్తే టాటా సిల్లర్. ద కస్టమర్ యూ హ్యావ్ డయల్ either turned off or out of calling area. Thank you. ఆట కావాలా, పాట కావాలా? ఒరే అల్లుడు, ఫోన్ రా. ఎత్తు. ఓకే.
పాట కావాలా హలో, ఏది ఏమైనా మీ ఆవిడ మీకు హ్యాండ్ ఇవ్వటం వెరీ బ్యాడ్ సార్. మా ఆవిడ లేకపోతే మా ఆవిడ అల్లుడు కొంప ములిగింది. నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట. ఈ ఫోన్ నాకు. ఓహో, రాంగ్ నంబర్. లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైమ్. దట్ మీన్స్ 1 year. మళ్ళీ చేస్తాడే వీడు. పొద్దు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ మా చంపేస్తాడు. కళ్ళు దాగిన కోతులను నువ్వు గెంతినప్పుడు అనుకున్నాను ఇది ఆ గులానందం గడి దెబ్బే అని. అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు. నీ బాధల్లో పడు. సార్ ఇక్కడ కూడా వచ్చేసావా? సార్ ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాను. చెప్పండి సార్, అసలు మీ ఆవిడ ఇంటికి ఇలా చేసింది చెప్పండి. అదే నా పిల్లం కూడా ఇలాగే ఎవరితో లేచిపోయింది. అందుకే కూడా అల్లుడు ఈమెయిల్లో కూడా నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి. అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట. అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. ఒరే గులానందం, నీకు దండం పెడతారా? నా కష్టమేదో నేను పడతాను రా. నన్ను వదిలేరా, నీకు దండం పెడతాను. వాళ్ళ ఫేస్ చూసావా? కాలిపేరు కాకరిపోతుందా? మాయా మాయా ఎక్కడా? ఇక్కడ మనకి టపాసులు అంటే దడ, తారాజం అంటే వణుకు. నువ్వు వేసేయి తారాజం నెంబర్ 1 ఫస్ట్ అది వెలిగించరా అల్లుడు. ఎరగట్టేస్తా. ఈ దెబ్బతో నువ్వు అవుటే. ఇదేట్రా రోజు చూస్తే నీలాగా ఉంది, ఎలిగిస్తే తుస్సుమంది. సేమ్ నీట్ అయిపోయా. అరొక వినబడుద్ది. వెలిగించు, ఇంకో టపాసు వెలిగించు. వేస్తా, ఇంకోటి వేస్తా. అయిపోయావు. ఇది పుసిపుస్తేనా? అంటే మీ చెల్లెలు టైప్ అన్నమాట. పర్లేదు, ఇంకోటి వెలిగించు. వేస్తా. ఈ దెబ్బతో ఈ కాళ్ళని మొత్తం అదిరిపోయి ఆటం పంపేస్తా. నువ్వు చాలు ముసుకా. ఇది చూస్తేనా? ఓల్డ్ స్టాక్ కదా, అందుకే పేర్లేదు నీ ఫేట్ లాగా. అసలు ఇది ఏ సంవత్సరంలో చూద్దాం ఉండు. ఓ 1946 బిఫోర్ ఇండిపెండెన్స్. ఇంకేం పేలుద్ది మీ అమ్మ టైపు. ఈ అమ్మ కడుపు మాడ తీరిందా? రెడీయా? అమ్మా, ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉంటే పెట్టు తల్లే, ఆకలేస్తుంది. ఫ్రిజ్ అంతా ఖాళీ, అలా ఎలవయ్యా. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉందమ్మా. అయితే వచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టమ్మా, పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం. ఏమ డెవలప్ అయిపోయావరా మా బుజ్జే, మా కొన్ని. అమ్మా ధర్మం చేయి తల్లే. ఇదిగో ముష్టపై కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు. నీ బొచ్చుల కూడు ఈ గిన్నెలో తగలై. ఏంటి అలా చూస్తావు? వెయ్యి, రేపు అడ్జస్ట్ చేస్తాలేవయ్యా. వెయ్యి తొందరగా వెయ్యవయ్యా. బాయ్. రివర్స్ ముస్టెంట్ గురువా, ఈ టాపిక్ నీకు 8th లెసన్ లో గాని రాదు. నువ్వు చాలా లేతమ్మా. ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది. ఇంకా 5-6 పాఠాలు ఉన్నాయి. పద వెళ్దాం. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారమ్మా. కలికాలం రా, నువ్వు బాధపడకరా. ఇప్పుడే అందిన వార్త. భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది. అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులిచ్చిన ఓ భర్త ఆమె కమ్యూనికేషన్ ఎంత ఈజీ అయిపోయింది అల్లుడు. ఈ పాడి వరల్డ్ అంతా కవర్ అయిపోయి ఉంటుంది. దీన్ని ఇదేంటి ఆగదు? అది సెల్ ఫోన్, ఇది రిమోట్. జ్యోతిలక్ష్మితో కలిసి భార్య క్రాంతి. అమ్మ చూడవే, వాడు కన్ను కొడుతున్నాడు. నేను చూడండి, జులై సచ్చినాడు. నాకు కూడా కన్ను కొట్టాడంటే చస్తాను. అయ్యో అయ్యో అయ్యో, ఎలాంటి కుటుంబం ఎలా అయిపోయింది? పరువు అంతా గంగలో కలిసిపోయిందిరా. ఉంటే కదా కలిసిపోవడానికి. దీనికి ఏదైనా మార్గం చూడరా తమ్ముడు. నా కాళ్ళు ఆడడం లేదు. అందరూ గొంగళ పురుగును చూసినట్టు చూస్తున్నారా? శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు ఎక్కడా? శంకర్ గారు ఎక్కడా? అయ్యో బాబోయ్, కంగ్రాచులేషన్స్ అండి బాబు. కంగ్రాచులేషన్స్ సార్. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్ అమ్మా. కంగ్రాచులేషన్స్. చెప్పింది చాలు. నిన్న అసలు అదేంటండి బాబు అలా కోపడతారు? ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్, న్యూస్ పేపర్ లో వాల్ పోస్టర్లు, పబ్లిసిటీ అదిరిపోతుందండి బాబు. ఆఫీసు ఆపుకోలేక వచ్చేసానండి బాబు, వచ్చేసాను. హలో, రియల్లీ? అయ్యి బాబు, ఎంత ఆనందమైన వారు చెప్పావు. నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను. ఫ్లాష్ న్యూస్, మీ పోస్టర్ మీద ఇప్పుడే పడినట్ట పేడబుద్ద. అదిగో చూసారా,
నా ఒక్క మాటకి మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఈదిలోకి వెళ్ళారనుకోండి మీ బతుకు ఎరగడ్డే. అంటే పిచ్చి హాస్పిటల్ వాడందో అయ్యి బాబు అన్ని భలే అర్థం చేసుకుంటారండి మీరు. వెళ్ళిపోయాం. అందుకే మావయ్య చిన్నప్పటి నుంచి నేను అమెరికా వెళ్తా అంది. అక్కడైతే ఎవడ పెళ్ళ ఎవరితో లేచిపోయినా ఎవడ పట్టించుకోడు. ఓ నువ్వు ఆ రూట్ లో వచ్చావా? లేకపోతే నన్ను వదిలేసిన ఆడితే అంత హ్యాపీగా ఉంటే మనమైనా చెవులు పువ్వు పెట్టుకుంది. మనకు కూడా ఏదైనా మ్యాచ్ చూడు, డౌరీ గురించి వర్రీ లేదు, 1 లక్ష అటు ఇటు అని పర్లేదు, కానీ ఈ టెన్షన్ నేను తట్టుకోలేను మావయ్య. ప్లీజ్ మావయ్య నీకు దండం పెడతా మావయ్య. ఆ లూసీ కాపోయినా పర్వాలేదు మావయ్య. ఓకే డన్.